అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ ముల్కప్ కుల బంధువులకి, ముల్కప్ ప్రజా నాయకులకి, ముల్కప్ మహిళా అధ్యక్షులకి, ముల్కప్ సంఘం తెలంగాణ మరియు ముల్కప్ యువత కమిటీ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం. మొన్ననే చెప్పడం జరిగింది. మార్చి 15వ తేదీ నాడు కోకాపేటలో జరిగిన ముల్కప్ సమావేశం గురించి వీడియో రూపంలో తెలియజేస్తాను. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయొద్దు, దాని గురించి మాట్లాడద్దని అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో పెద్దలు మరి మాట్లాడించే ప్రయత్నం బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా నేను ఓన్లీ 15వ తేదీ సంబంధించిన వీడియో మాత్రమే చేస్తున్నాను. ఇంకా అన్ని విషయాలు మాట్లాడాలంటే వారి నిర్ణయానికి వదిలేస్తారు. పెద్దలు ఏ విధంగా వివరిస్తారో ఆ వివరాలు దాన్ని బట్టి తప్పకుండా నేను అన్ని విషయాలు మాట్లాడాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఓన్లీ కేవలం 15వ తేదీన యాక్చువల్లీ మేము దానికి ముందు రాష్ట్ర సంఘాలుగా ఉన్న మేమందరం కలిసి కోకాపేట మీద భవిష్యత్ కార్యాచరణ కోసమని మేధావులతో, అంటే ఎందుకంటే అక్కడ కుల సంఘం సేవకులకు, కుల మేధావులకు అక్కడ అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర సంఘాలుగా ఉన్న మేమందరం కలిసి కోకాపేట సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకుందాం, దీన్ని ఏ రకంగా ముందుకెళ్దామని చెప్పి మేము మార్చి 10వ తేదీ నాడు అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎంపీ వద్దెల రవిచంద్ర గారి విజ్ఞప్తి మేరకు మేము ఆ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. దాని తర్వాత మార్చి 15వ తేదీ నాడు ట్రస్ట్ ఆధ్వర్యంలో వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి మమ్మల్ని ఆహ్వానించారు. నేను కొంచెం ఒక గంట ఆలస్యంగా వెళ్ళినాను. గంట ఆలస్యంగా వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికి పురుషోత్తం గారు లెక్కలు చదువుతూ ఉన్నారు. ఏమని వద్దెల రవిచంద్ర గారు 30 లక్షలు ఇచ్చారు, గాలాలి గారు 7 లక్షలు ఇచ్చారు, వీటితో ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా అంటే నేను లేచి అడిగాను. నేను అంటే ఈ విషయంలో నేను వద్దెల రవిచంద్ర గారిని, వి చమంతరావు గారిని పక్కన పెడతాను. ఎందుకంటే వారు చాలా కృషి చేశారు. ఆ ట్రస్ట్ బోర్డులో ఉండడానికి వారికి పూర్తి అర్హత ఉంది కాబట్టి నేను వారిద్దరి గురించి మాట్లాడలేదు, మిగతా ట్రస్ట్ సభ్యుల గురించి మాట్లాడను. చాలామంది అడిగారు, సార్ ట్రస్ట్ సభ్యులు ఎవరు అని. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళే ట్రస్ట్ సభ్యులు 9 మంది. అదే నేను క్వశ్చన్ అడిగినా ఏమనంటే, అసలు మీరు ట్రస్ట్ సభ్యులు కావడానికి మీకున్న అర్హత ఏంటి? ఏ అర్హత కొద్దీ మీరు ట్రస్ట్ సభ్యులు? కుల సేవ చేశారనా, లేదా ఆర్థికంగా బలంగా ఉన్నారనా, లేదా రాజకీయ కోణంలో మీరు ఈ ట్రస్ట్ సభ్యులు అయ్యారు? ఏ కోణంలో మిమ్మల్ని ట్రస్ట్ సభ్యులు చేశారు? ఏ అర్హత ఉందని మీరు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు అని చెప్పి అడిగారు. అంటే ఇప్పుడు మీరు కులస్తులు అడుగుతున్నారు, 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళే ట్రస్ట్ సభ్యులుగా ఉంటారని చెప్పి మీరు కులస్తులకు చెప్తా ఉన్నారు. అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ట్రస్ట్ సభ్యులు మీరు తీసుకుంటా ఉన్నారు. అంటే 2022లోనే మీరు కోకాపేట సంబంధించిన ముల్కప్ ఫౌండేషన్ ట్రస్ట్ని 2022లోనే మీరు ఏర్పాటు చేశారు. అంటే 2022లోనే 9 మంది సభ్యులు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టే కదా. మరి ఈ మీరు 5 లక్షలు ఇస్తే ఆ 45 లక్షలు, అంటే 9 మంది సభ్యులు 5 లక్షలు ఇస్తే ఆ 45 లక్షల రూపాయలు ఏవి? ఆ 45 లక్షలు ఎక్కడ ఉన్నాయి? మీరు పంపించినట్టు, మీరు ట్రస్ట్కి ఇచ్చినట్టు ఆధారం చూపించండి. ఈ 2 క్వశ్చన్లు అడిగారు. ఈ రెండింటికి అడిగితే ఫస్ట్ దానికి అసలు అర్హత ఉందనే విషయానికి మాత్రం వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. అంటే దాని గురించి మేము ఏం చెప్పలేము, అర్హత ఉంది అంటే ఏం చెప్పగలుగుతాం అని అన్నారు. అర్హత ఉంది ఏం చెప్పగలుగుతారంటే, అర్హత లేకుండానే మీరు ట్రస్ట్ సభ్యులేదా? ఏ అర్హతతో మీరు ట్రస్ట్ సభ్యులేరు? మీకు ఏ అర్హత ఉందని ట్రస్ట్ సభ్యులేరు? ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కులస్తులు అడుగుతున్నారు, కుల బాంధవులు అడుగుతూ ఉన్నారు, కుల పెద్దలు అడుగుతున్నారు, గ్రామ స్థాయిలో ఉన్న కుల బాంధవులు అడుగుతున్నారు, మీకు ఏ అర్హత ఉందని మీరు ట్రస్ట్ సభ్యులయ్యారు? అలాగే 45 లక్షలు, మరి మీరందరూ కలిసి 5 లక్షల రూపాయలు వేసుకున్న 45 లక్షల రూపాయలు ఉన్నాయి కదా. మరి ఆ 45 లక్షల రూపాయలు 2022లో వస్తే మరి అప్పటి నుంచి ఎందుకు ఇక్కడ పనులు స్టార్ట్ కాలేదు? ఆ 45 లక్షల రూపాయలు ఎక్కడున్నాయి? మీరు ఎవరికి ఇచ్చారు? అసలు మీరు ఇచ్చారా లేదా అనే క్వశ్చన్ అడిగితే దానికి ఏం చెప్పారంటే, రవిచంద్ర గారు 30 లక్షలు ఇచ్చారు కదా, ఆ 30 లక్షల రూపాయలు మా అందరివి. ఆయన ఇచ్చిన డబ్బులు మీ అందరూ ఎట్లయితే? అంటే మీరు ఆయనకు పంపించారా, లేదా ఆయనే రవిచంద్ర గారే మీ అందరికీ డబ్బులు ఖర్చు పెట్టుకున్నారా? ఏ విధంగా, ఏ కోణంలో? ఆయన పెట్టుకుంటే మీరు అర్హత ఎట్లా సాధిస్తారు? ఆయనకుంటే అర్హత కానీ మీకు ఎట్లా ఉంటుంది? మీరు ఇవ్వాలి కదా. మరి మిగతా వాళ్ళ ట్రస్ట్ సభ్యులు అందరూ 5 లక్షల రూపాయలు ఎందుకు అవుతున్నారు? మరి వాళ్ళ డబ్బులు కూడా మీరే పెట్టుకోండి, మీరే ట్రస్ట్ బోర్డు ఇవ్వండి అందరికీ. మరి 5 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని మీరు ట్రస్ట్ సభ్యులు ఎందుకు అంటున్నారు? వాళ్ళకు కూడా మీరే డబ్బులు మీరే కలపండి, మీరే వాళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇవ్వండి. అంటే రవిచంద్ర డబ్బులు ఇస్తే 5 లక్షలు ఇస్తే దానికి మీరు ట్రస్ట్ బోర్డు సభ్యులు అయినప్పుడు మరి మిగతా కుల బాంధవులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏం తక్కువ ఉంది, మీకేం ఎక్కువ ఉంది? మీరు ఏ పద్ధతిలో మీరు ట్రస్ట్ బోర్డు సభ్యులు అవుతారు, వాళ్ళు ఎందుకు కావద్దు? మీరు ఎందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వరు అని ఇదే క్వశ్చన్ మేము రేజ్ చేస్తే, లేదు రవిచంద్ర గారు ఇచ్చిన డబ్బులే మావి అని చెప్పి అన్నారు. మరి రవిచంద్ర గారు మీ డబ్బులే మీకు ఇచ్చారు కదా, మీరు ట్రస్ట్ నుంచే ఆ డబ్బులు ఖర్చు పెట్టారు కదా. ఆ 45 లక్షల రూపాయలు లెక్క చెప్పబోతున్నారు ట్రస్ట్ నుంచి. ఆ ట్రస్ట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ నుంచి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్
స్టేట్మెంట్ ఏమైనా తీసుకురాగలుగుతారా అని దానికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఆ అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు 22 5,00,000 రూపాయలు ఇచ్చినట్టు, ఖర్చు పెట్టినట్టు, ఆ ట్రస్ట్ నుంచి మీరు డ్రా చేసినట్టు, మీరు ఆ ట్రస్ట్ అకౌంట్లో వేసినట్టు ఆ లెక్కలు చూపించండి. అది అడుగుతా ఉన్నాం. అది చూపించండి కులస్తులకి, కుల బాంధవులకి, తెలంగాణ మునుక సమాజానికి అవి చూపించండి. ఆ లెక్కలు చూపించండి, ఆ స్టేట్మెంట్ చూపించండి. ఆ స్టేట్మెంట్ ఎందుకు చూపించరు? అసలు కోకాపేట సంబంధించిన 5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పేపర్స్ ఉన్నాయా? అవి ఎవరి దగ్గర ఉన్నాయి? నేను ఆ క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర లేవు. ఒకరు నా దగ్గర అంటే లేదు, నా దగ్గర మీ దగ్గర ఉన్నాయి అంటున్నాను. ఇంకొకరు అడిగితే లేదు, ఏ దగ్గర ఉన్నాయి అంటున్నాను. ఇంకొకరు అడిగితే ఇంకొక దగ్గర. అసలు ఎవరి దగ్గర మీరు ల్యాండ్ పేపర్లే కాపాడలేదు, మీరు ల్యాండ్ని కాపాడుతారు. మీరు అక్కడే వర్క్ చేస్తారు. మీరు ఏ కుల సేవ చేశారని, ఏం ఆర్థికంగా దానికి పెట్టారని, మీరు ఏం ఎంత పెద్ద రాజకీయంగా ఎంత పెద్ద ఎదిగారని చెప్పి మిమ్మల్ని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పెట్టారు. కుల బాంధవులకి జిల్లా స్థాయిలో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కుల సేవ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టేసి మీరు మొన్న వచ్చి ఈరోజు ట్రస్ట్ సభ్యులు అయ్యారు. ఎప్పుడు వచ్చారు కుల సేవలకి? వీళ్ళందరూ కుల సేవలో ఎప్పుడు నుంచి ఉన్నారు వీళ్ళు? మరి 21 సంవత్సరాల నుంచి జిల్లా స్థాయిలో కులం కోసం కొట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కులం కోసం చెబుతూ వచ్చి జేబులకి డబ్బులు ఖర్చు పెట్టుకున్న బాధ్యత వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 5,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తేసి మీరు తీసుకుని దాని బిల్లింగ్ కట్టి మీరు పేరు వేయించుకుంటారా? అంటే పేర్లు మీకా? కష్టం కులం కోసం కొట్లాడే మాలాంటి వాళ్ళకా? అంటే మేము కష్టపడాలా? మీరు ఏసీలో కూర్చొని మీరు పదవులు అనుభవిస్తారా? మీరు పేరు సంపాదించుకుంటూ మీరు పదవులు అనుభవిస్తారా? కులస్తులకు మేము కులస్తులకు అవకాశం కల్పించాం మేము అడిగితే మా మీద బుజ్జాలుతారా? అరే మీసా చంద్రయ్య గారు 10,00,000 రూపాయలు ఇచ్చారు, మీరు రూపాయి వేయలే. మీసా చంద్రయ్య గారు 10,00,000 ఇచ్చారు, మన కాశెట్టి కుమార్ గారు 10,00,000 ఇచ్చారు. మరి వాళ్ళు కావాలి కదా, వాళ్ళ కుల కోసం తిరిగిన వాళ్ళు కదా, వాళ్ళ కుల కోసం తిరిగి వాళ్ళు మీ 10 లక్షలు పెట్టి మీరు రూపాయి పెట్టలే కదా. మరి వాళ్ళకు ఉంది కదా అర్హత. మీరు పక్క జరిగి ట్రస్ట్ బోర్డు వాళ్ళకి అప్పచెప్పాలి కదా. మీరు అందరూ నుంచి పక్క జరిగి వాళ్ళకి ఇవ్వాలి కదా ట్రస్ట్ బోర్డు. అలాంటి వాళ్ళకి కావాల్సింది. కులసేవ చేసింది కాబట్టి దాని విలువ తెలుసు కాబట్టి 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి స్టార్ట్ చేసింది కదా. మన దగ్గర 50 మంది ఉన్నారు, 5 లక్షలు ఇష్టోళ్ళు 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. మరి తీరైపోయి 4 సంవత్సరాలు చేయిస్తున్నారు. అక్కడ నా ట్రస్ట్ సభ్యులుగా నువ్వు ఇట్లా నేను అడిగినా ఏమన్నా అన్న 5 లక్షల రూపాయలు ఇష్టం అంటే మొదట్లో వారు సైలెంట్గా మౌనంగా ఉన్నా, ఇచ్చినా అని చెప్పి తల ఊపినా కానీ, దానికి ఏదో అంగీకారంగా తల ఊపినా కానీ తర్వాత వారు చెప్పారు అవును నేను ఇవ్వలేదు అని చెప్పి. మరి ఇవ్వని విటరన్న ఏ రకంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడయ్యారు? మరి రౌత్ గారు మీరు డబ్బులు ఇచ్చారా? మరి మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చారా? మహారాష్ట్ర డబ్బులు ఇచ్చారా? మొన్నటి కూడా 2 లక్షలు ఇచ్చారు అంటే ఇంకా 3 లక్షలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పడేది ఇప్పుడు 2022 నుంచి ఇప్పుడు 2026 వరకు. అంటే ఈ 4 సంవత్సరాలుగా మీరు డబ్బులు ఇవ్వలేదు. కానీ కులస్తులు మాత్రం అడుగుతున్నాం. కులస్తులు మాత్రం ఇవ్వాలి, మీరు మాత్రం డబ్బులు ఇవ్వాలి, మీరు మాత్రం ఇప్పుడు ఇస్తారు. మేము అదే చెప్తా ఉన్నాం. వాళ్ళంటూ ఉన్నారు ట్రస్ట్ బోర్డు మీరు తీసుకోండి. అవును మీరు పక్క జరగండి, మీరు తీసుకుంటాం. కుల బాంధవులకు అప్ప చెప్తాం, జిల్లాలో ఉన్న కుల సంఘ నాయకులకు అప్ప చెప్తాం. మీరు పక్క జరగడం. మరి మీరు ఎందుకున్న ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరు డబ్బులు ఇవ్వనప్పుడు అసలు మీరు ఏం కష్టపడ్డారా? మీరు ఏం చేసిరు? ఏం తిరిగిదాన్ని? పోనీ మీరు కులం కోసం కష్టపడ్డారు, చెమట వచ్చారు, కులం కోసం తిరిగినట్టు అది లేదు. అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నారు, 5 లక్షలు 10 లక్షలు వేసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అది లేదు. రాజకీయంగా అనుభవం ఉన్నది కదా, రాజకీయంగా ఉన్నారు కదా, పోయి ప్రభుత్వం నుంచి 5 కోట్లు తెచ్చారు అదన్నీ కట్టారంటే అది లేదు. మరి దేనికి మీరు ఉన్నారు? దేనికోసం? మంగళ లక్ష్మణ్ గారు పెద్ద స్టోరీ రాసినారు. మార్చి 15వ తేదీ నాడు పెద్ద తీర్మానం చేసినాం, తీర్మానాలు ప్రవేశపెట్టినాం, దాన్ని ఆమోదించారు. అది చేస్తాం, ఇంతెత్తు కడతాం, అంతెత్తు కడతాం అని చెప్పి పెద్ద స్టోరీ రాసి పెట్టింది. అంత చూట అక్కడ అది జరగలేదు. అక్కడ రసాభాష జరిగింది. ఇక చెప్తే పరువు పోతుంది. అక్కడ రసాభాష జరిగింది. అసలు తీర్మానాలు పెట్టింది లేదు, తీర్మానాలు ఆమోదించింది లేదు. నేను అంతవరకు. కానీ తీర్మానాలు పెట్టినాం, ఆమోదించారు, అది జరిగింది ఇది జరిగిందని మీరు ఇష్టానుసారంగా పెట్టేస్తారు. కాబట్టి చెప్తా ఉన్నాను, మీరు మాకు ట్రస్ట్ బోర్డు చేయాల్సిన అవసరం లేదు. మాకు మీకు ఇబ్బంది అయితే, మాతో కూర్చోవడం మీకు ఇబ్బంది అయితే, మమ్మల్ని ఫేస్ చేయడం మీకు ఇబ్బంది అయితే, మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకపోతే మాకు అవకాశం ఇవ్వకండి. జిల్లాలో ఉన్న 33 జిల్లాలో ఉన్న కుల బాంధవులకు అవకాశం కల్పించండి ట్రస్ట్ బోర్డులో. లేదంటే మీరు పక్క తప్పుకోండి. ఇన్వెస్ట్ చేసి ఆ ప్రభుత్వం నుంచి 5 కోట్లు తెచ్చి కట్టించే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేద్దాం మనం. లేదా మీరన్నా తెప్పించి కట్టుకోండి. ఆ ప్రయత్నం చేయండి. ప్రభుత్వం ద్వారా కట్టించండి. మీరు కట్టరు, ఇంకోటి కట్టనయ్యారు. 4 సంవత్సరాలు దాంట్లో ఉంచుతారు. నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడలేదు. నేను
అక్కడ జేసీబీ ఎందుకు ఉంది, కన్స్ట్రక్షన్ చేసిన రోడ్డు పైన బండలు ఎవరు అడ్డేసారు, ఇవన్నీ నేను పోతలేదు, ఇవన్నీ గురించి నేను అడుగుతలేదు, ఇవన్నీ గురించి మాట్లాడలేదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి మీరు స్వచ్ఛందంగా ఆ ట్రస్ట్లో ఓడి నుంచి మీరు తప్పుకొని జిల్లా స్థాయిలో ఉన్న కుల బాంధవులకి అవకాశం కల్పించి విమర్శించడమో మిమ్మల్ని కించపరచడమో నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం కేవలం జరుగుతున్న విషయాన్ని సమాజంలో కుల సమాజంలో ముందు పెట్టాలని చెప్పి పెడతా ఉన్నా. అలానో మిమ్మల్ని తక్కువ చేసి చూడాలని నా ఉద్దేశం కాదు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఫస్ట్ మొదటగా దాన్ని ఆ ట్రస్ట్ బోర్డు ప్రక్షాళన చేసిన తర్వాత మీరు ఇంకా ఏ కార్యక్రమం చేసినా బాగుంటుంది. కుల సేవ చేసే వాళ్ళకి ఆ ట్రస్ట్ బోర్డు అవకాశం కల్పిస్తే ఆ జోల పట్టుకొని పోయినా ఇంటింటికి 100 రూపాయలు పట్టుకొచ్చినా అక్కడ ఎంతో కొంత పని అయితే చేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే ప్రభుత్వంతో కొట్లాడైనా ఆ ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ వర్క్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. వేషజాలకు పోయి ఉత్తగా మీరు మీ పరువు మీరు తీసుకుంటే వచ్చేది ఏం లేదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఈ 5 తారీఖు మీటింగ్ అయినా ట్రస్ట్ బోర్డు ప్రశ్నల కోసమైనా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మురుగన్, జై.